సో యూఆర్ సక్సెస్ఫుల్లీ గెటింగ్ పొలిటికల్ గా మాత్రం మీరు ఎక్కడ కూడా లెటప్ ఇవ్వట్లేదు. యూఆర్ టేకింగ్ అడ్వాంటేజ్, స్ట్రాటజీ కానివ్వండి, న్యాచురల్ డెవలప్మెంట్ కానీ. బట్ లీగల్ గా వచ్చేటప్పటికి కేసుల ప్రొసీడింగ్స్ కానీ వచ్చేటప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిలీఫ్ రావట్లా. ఇట్లా మీకు ఏమి అనిపిస్తుంది? మీ లాయర్లు ఏం చెప్తున్నారు? మీరు బాగా అప్సెట్ అయ్యారు మొన్న సుప్రీంకోర్టు. చాలా మంది బయట కూడా అనుకున్నాం ఈసారి కనీసం కండిషనల్ బెయిల్ వచ్చేట్టుంది అని అనుకున్నాం మనం. బట్ అది రాళ్ళ పైగా 4 months ఎక్స్టెండ్ చేశారు. 4 months దాకా సీలింగ్ పెట్టినట్టు, క్యాప్ పెట్టినట్టు పెట్టారు. సో ఇది ఏమంటున్నారు? ఏమిటి స్ట్రెంగ్త్ అని చెప్తున్నారు మీ వాళ్ళండి? ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒకటిన్నా మాకుండే కాన్ఫిడెన్స్ ఒకటి ఏంటంటే దేవుని మీద నమ్మకం. దేవుడు దారి చూపిస్తాడని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది అబద్ధాలు, అన్యాయాలు కాబట్టి దేవుని మీద నమ్మకము. రెండోదిన ఈ ఛార్జ్ షీట్ లో 5 వేసినారు ఇంతవరకు. 5 గురించి ఒక్కొక్క సెంటెన్స్ చెప్తాను నేను. అరవిందో హెట్రో ఉంది, మహబూబ్ నగర్ దగ్గర ల్యాండ్ వాళ్ళకు లీజుకు ఎకరా 7 లక్షలకు లీజుకి ఇచ్చినారు అని అంటున్నారు. ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ 15 లక్షలు పెడితే 7 లక్షలకి ఇచ్చినారు అని చెప్తున్నారు. అక్కడ మహబూబ్ నగర్ లో మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా కూడా 7 లక్షలు కాదు, 1 లక్షనో 2 లక్షలో, మహా అంటే 2.5 లక్షలు, అంతకంటే రేట్ ఉండదు. దాన్ని 7 లక్షలు పెట్టి వీళ్ళు కొనుక్కున్నారు. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అసలు మా మామ టేబుల్ దగ్గర కూడా రాలేదంట. అది వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మామ దృష్టికి తీసుకొని వచ్చి ఇట్లా బ్యాక్వర్డ్ ఏరియాలో ఇస్తున్నాము, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎంతకో వాళ్ళకి ఇస్తున్నాము, మీ చేతుల మీదుగా జరిగితే తెలంగాణ బ్యాక్వర్డ్ ఏరియాలో ఇచ్చినట్లు ఉంటుంది, బాగుంటుంది మీడియాకి అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి లాస్ట్ మినిట్ లో ఆయనకు తెలిసింది. అంతవరకు ఆయనకు తెలియని కూడా తెలియదు, ఆయన చేతుల మీదుగా చేశారంట. అది ఒకటి ఫస్ట్ ఛార్జ్ షీట్ తిన్నా. దాంట్లో ఫస్ట్ ఛార్జ్ షీట్ లో కూడా వాళ్ళకి మేలు పొందింది 16 కోట్లు అయితే పెట్టింది 32 కోట్లు అని అంటున్నారు. ఇది ఏ లెక్కకు అందని ఇది మొదటిది. రెండోది ప్రైవేట్ ఇన్వెస్టర్స్ గురించి, అది గవర్నమెంట్ కు సంబంధించింది లేదు. మూడో విషయం వస్తే రామ్కీకి ల్యాండ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఒరిజినల్ గా ల్యాండ్ ఇచ్చింది ఆయన, గ్రీన్ బెల్ట్ ఉండాల్సింది ఇంత అని చెప్పింది ఆయన, అంతా చెప్పింది చంద్రబాబు గారు. అసలు దాంట్లో రాజశేఖర రెడ్డి గారిది ఏముంది, జగన్మోహన్ రెడ్డిది ఏముంది? మొన్న కొంతాల అన్న చెప్తా ఉన్నారు, వైజాగ్ లో కదా, అన్నకు కూడా తెలుసు అనుకుంటా, అన్న చెప్తా ఉన్నారు చంద్రబాబు ఎట్లా ఇచ్చినాడో అదే మాదిరిగా ఉంది ఇప్పుడు. చంద్రబాబు ఇచ్చిన దానికి ఈ రోజు ఉండే రామ్కి వాళ్లకు ఏం డీవియేషన్ లేదు. ఇంకా మరి ఏం తప్పని, ఏదన్నా తప్పు జరిగింటే చంద్రబాబు నాయుడు గారు చేసిండాల. అది మూడోది. నాలుగోది వ్యాన్ పిక్ సంబంధించి మీకు ఎక్కువ ప్రాబ్లం కనబడుతుంది. వ్యాన్ పిక్ లో గవర్నమెంట్ ల్యాండ్ ఇస్ ఓన్లీ 200 acres, మిగతాదంతా వాళ్ళు ప్రైవేట్ గా అక్వైర్ చేసిన ల్యాండ్ అని అంట. ఇంకా మరి అట్లాంటప్పుడు వాళ్ళు ప్రైవేట్ గా వాళ్ళు కొనుక్కొని వాళ్ళు పెట్టుకుంటా అంటే గవర్నమెంట్ విల్ ఫెసిలిటేట్. ఎందుకంటే ఇట్ ఇస్ రెవెన్యూ, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ఉద్యోగాలు కల్పించవచ్చు. వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు అంతా చేసుకున్నారు. అదే కాకుండా ఇది గవర్నమెంట్ ఒకరికి పలానా ఇండివిజువల్ కు మేలు చేయాలనుకున్నది కూడా కాదు. అది కాకుండా రసల్ ఖైమా గవర్నమెంట్ ను మా మామ టైంలో కొత్తగా రాలేదు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి టైంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది 4వ ఛార్జ్ షీట్. 5వ ఛార్జ్ షీట్ దాల్మియా సిమెంట్స్ ది. వాళ్లకు మైనింగ్ లీజు ఉన్నింది, ఆ మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్ చేసినారు ఒక కంపెనీ నుండి ఇంకొక కంపెనీకి అన్నారు. ఆ మైనింగ్ లీజ్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి టైంలో, ట్రాన్స్ఫర్ చేసింది 2 దాల్మియా సిమెంట్స్ వాళ్ళయే. ఒకటి వాళ్ళ ఫుల్లీ ఓన్డ్ సబ్సిడరీ, ఒకటి పేరెంట్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ నుంచి దాన్ని మెయిన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయమని అడిగినారు. నాకు మొన్న సోమయాజులు అన్న చెప్తాన్నారు కొన్ని 100 జరుగుతాయంట ఇట్లా ట్రాన్స్ఫర్లు, ఎస్పెషలీ మైనింగ్ డిపార్ట్మెంట్ లో కొన్ని 100 జరుగుతాయి సంవత్సరానికి ఇట్లాంటివి. దాన్ని తీసుకొని వచ్చి దాంట్లో క్విడ్ ప్రోకో అంటే ఎలా జరుగుతుంది? సో వీటన్నిటిలో ఇంకొకటి ముఖ్యంగా మా దగ్గర పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ మేము షేర్లు ఇచ్చినాం. ఈ రోజు ఈనాడు కంటే మాది మెరుగైన ఫ్యాక్టరీలు అన్ని మావి బెటర్ గా ఉన్నాయి. కానీ ఈనాడు కంటే చాలా తక్కువ రేటుకు మేము అమ్మినాం. ఈ రోజు నేను అంటాను నష్టానికి అమ్మినాం మేము షేర్లు అని అంటా నేను.
మాకు తెలిసిన వాళ్ళు కాబట్టో ఇంకోటో మేము నష్టానికి అమ్ముకున్నామని నేనంటా. ఎందుకంటే ఈనాడు 5 లక్షల చిల్లరకు అమ్మింది. ఒక రూపాయన్న పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఒక రూపాయన్న ఆదాయం వచ్చిందా అని అడుగుతానన్నా నేను. 2600 కోట్లు ఎవరో పెట్టుబడి పెట్టినారు దాంట్లో. ఒక రూపాయన్న పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఆదాయం వచ్చిందే. 1800 కోట్ల అప్పులు ఉన్నాయి దాంట్లో. మరి అట్లాంటప్పుడు అదే బ్యాక్గ్రౌండ్ లో మా షేరు 350 రూపాయలకు దొరికింది. ఎందుకు కొనరన్నా? వాళ్ళ షేర్లు వాళ్ళకే ఇచ్చినాం. 2006, 2007లోనే వాళ్ళ షేర్ సర్టిఫికెట్లు వాళ్ళకి పంపించినాం. మా దగ్గర పంపించిన రిజిస్టర్డ్ పోస్ట్ రిసీట్లు కూడా ఉన్నాయి. ప్రొసీజర్ ప్రకారం ఆఫీస్ లో ఫైల్ చేస్తా ఉండారు. సో దీన్ని ఎట్లా క్విడ్ ప్రోకో అంటారు? వాళ్ళ షేర్లు నా పేరుతో ఉంటే, వాళ్ళు డబ్బులు వాళ్ళు పెట్టి షేర్లు నా పేరుతో ఉంటే క్విడ్ ప్రోకో అది. వాళ్ళు డబ్బులు పెట్టిన దానికి వాళ్ళకు షేర్స్ ఉన్నాయి.